कृष्णाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तविंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम హరే 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 కృష్ణ. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన యొక్క భగవద్గీత క్లాస్ లో మనం 4వ అధ్యాయం చర్చిస్తున్నాం. అయితే 3, 4 అధ్యాయాలు కొంచెం మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఒక టేబుల్ తయారు చేశాను. దీని ప్రకారంగా మీరు అర్థం చేసుకోండి. అయితే ఇంకా దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి, కాకపోతే అన్ని ఒకటేసారి ఆ, అర్థం కాదు కాబట్టి నేను కొంచెం సింపుల్ గా చేశాను దీన్ని. మనకి ఇక్కడ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని ఉంటుంది. ఈ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఏంటో జస్ట్ ఒకసారి చెప్తాను మీకు. ఈ ప్రవృత్తి మార్గం అంటే నేను శరీరము, నేను యొక్క మనసు, ఈ దేహాత్మ బుద్ధిలో ఉండి భౌతిక కోరికల నుండి ఉమ్, ఈ దేహాత్మ బుద్ధిలో ఉండి నేను ఈ శరీరము, నేను మనస్సు, దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ విధంగా ఆలోచిస్తే దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గం అంటే ఈ యొక్క ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తారు, నేను ఆత్మ అని. అయితే ఇక్కడ మనకి 4 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. అఫ్ కోర్స్ సకామ కర్మ. సకామ కర్మ వచ్చి మనకి నేను శాస్త్రాల ప్రకారంగా నేను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దేహాత్మ బుద్ధిలోనే ఉన్నాము, అంటే నేను శరీరం, మనసు అనుకుంటాము, కానీ దాన్ని సరిగ్గా భోగించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఎలా చేస్తాను? దానికి నేను శాస్త్ర ప్రకారంగా చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాము, కానీ రూల్స్ ప్రకారంగా ఎంజాయ్ చేస్తున్నాం. అయితే సకామ కర్మ యొక్క లక్ష్యం ఏంటి? ఈ లోకంలో ఆనందంగా ఉంటాం, తర్వాత స్వర్గంలో ఆనందంగా ఉంటాం. 2 చోట్ల ఎంజాయ్ చేయటం, రూల్స్ ప్రకారంగా ఎంజాయ్ చేయటం, శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా. జనాలు ఏంటంటే ఇప్పుడు ఏమీ రూల్స్ పాటించరు, కానీ ఇక్కడ రూల్ ప్రకారంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అయితే వారు వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్, వారి యోగ్యత, నేను దీన్ని తెలుగు నుంచి హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే, గూగుల్ తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే నేను క్వాలిఫికేషన్ అడిగితే అది హిందీలో యోగ్యత అని కొడితే అది తెలుగులో క్వాలిఫికేషన్ అని టైప్ చేసింది. ఇది గూగుల్ తప్పు, నా తప్పు కాదు. సో నేను నన్ను క్షమించవచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళు పాటించాల్సిందేంటి ప్రక్రియ? వాళ్ళు పాటించాల్సింది వర్ణాశ్రమ ధర్మం. వాళ్ళు పాటించేది వర్ణాశ్రమ ధర్మం. ఇది ఈ 5 గుర్తుంచే 5 ప్రాసెస్ ఏంటి, గోల్ ఏంటి, వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు పాటించాల్సిన పద్ధతి ఏంటి, వాళ్ళు పాటించాల్సిన శాస్త్రం ఏంటి, ఏం సాధిస్తారు దాని నుంచి. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏ ప్రాసెస్ లో, ఏ లెవెల్లో ఎవరు ఉన్నారు అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, ఫస్ట్ ఏంటంటే సకామ కర్మ. సకామ కర్మ అంటే వాళ్ళు శాస్త్ర ప్రకారంగా వెళ్తున్నారు. దీనికన్నా ఇంకా 2 లెవెల్ కింద ఉంటారు జనాలు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా కింద లెవెల్ ఏంటి అంటే వాళ్ళు ఎటువంటి నియమాలు వాళ్ళు పాటించరు. వారి జీవితంలో ఒకటే లక్ష్యం ఏంటి, ఎలా ఎంజాయ్ చేయాలనేది, అంతే. అందుకని వాళ్ళకి పెద్దగా ఏం పాటించరు, రూల్స్ ఏం లేవు వాళ్ళకి. జస్ట్ డూ ఇట్ అంటారు. ఏ తోస్తే, ఎప్పుడు తోస్తే, ఎలా తోస్తే అలా చేసుకుంటూ వెళ్ళు, నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేసుకో, అదే రూల్ అంటారు.
వారి యొక్క గంతవ్యం ఏంటి అంటే నరకానికి వెళ్తారు. లక్ష్యం ఏంటంటే ఎంజాయ్ చేయటం. వారు చేరుకునే ప్రదేశం ఏంటంటే నరకానికి వెళ్తారు. వాళ్ళు పాటించే ఏం స్క్రిప్చర్స్ ఉండవు, వాళ్ళకి దోచం చేస్తారు. దానికన్నా కొంచెం లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ నియమాలు వాళ్ళు పెట్టుకున్న నియమాలే. ఇప్పుడు గవర్నమెంట్ మారిందంటే నియమాలు మారిపోతాయి. అలా నియమాలు పాటించే వాళ్ళు ఉంటారు. ఈ నియమాలు పాటించే వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగానే చేస్తారు. కాకపోతే కొంచెం నియమాలతో చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి వీళ్ళు కూడా అంత వాళ్ళు కూడా కొంచెం దిగజారుతారు. పరాభవస్తావదబోధ జాతి. వాళ్ళు కూడా పెద్ద ఏం గొప్ప ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోస్ట్లీ ఈ కేటగిరీ కింద వస్తారు జనాలు. ఎటువంటి శాస్త్రాన్ని పాటించట్లేదు. ఏదో వాళ్ళకు పెట్టుకున్న నియమాలు పాటిస్తున్నారు. ఎందుకు? ఆనందంగా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తారు. ఎందుకు ట్రాఫిక్ రూల్ పాటిస్తే అందరూ టైంకి వెళ్తారు. టైంకి ఇంటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినటమో పడుకోవటం ఏదో ఒకటి చేయొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలనుకోండి ఎంజాయ్ చేయలేము. సో నా ఎంజాయ్మెంట్ నేను చేస్తాను, నీ ఎంజాయ్మెంట్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను డిస్టర్బ్ చేయను. అట్లాంటి ఎంజాయ్మెంట్. కొన్ని రూల్స్ పాటిస్తారు. నైతిక విలువలు కొంచెం పాటిస్తారు. కానీ దానికన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు సకామ కర్మని పాటిస్తారు. ఓకే. సకామ కర్మ ఏంటంటే వాళ్ళు శాస్త్రాల ప్రకారంగా వాళ్ళు నియమాలు పాటిస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, దేహాత్మ బుద్ధిలోనే ఉన్నారు. శరీరాన్ని మనసునే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. నేను శరీరము, నేను మనసు అనుకునే వాళ్ళందరూ దేహాత్మ బుద్ధిలో. నేను ఆత్మ అనుకునే వాళ్ళు ముక్తికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉంటారు. వారు కూడా ప్రక్రియ ఏంటి? వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తారు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల్లో నిత్య కర్మ, నైమిత్య కర్మ, కామ్య కర్మలను ఉంటాయి. సకామ కర్మలో ఉన్న వాళ్ళు నిత్య కర్మ, నైమిత్య కర్మ, కామ్య కర్మలు అన్ని పాటిస్తారు. వాళ్ళు శాస్త్రాలు ఏంటి? ధర్మ శాస్త్రాలు. మత శాస్త్రాలను ట్రాన్స్లేట్ చేసింది. యాక్చువల్లీ మత శాస్త్రాలు ఇవి, ధర్మ శాస్త్రాన్ని పాటిస్తారు వాళ్ళు. ఇక్కడ ధర్మ గ్రంథాలను పాటిస్తారు. ఇది కూడా ధర్మ గ్రంథం. ధర్మ గ్రంథాలను పాటిస్తారు. వాళ్ళకి లభించేది ఏంటి? చివరికి స్వర్గ సుఖం లభిస్తుంది. స్వర్గానికి వెళ్తారు వీళ్ళందరూ. అదే అర్జున కూడా కృష్ణ అదే చెప్తున్నారు కదా. నువ్వు ఆ, నీకు కూడా స్వర్గం లభిస్తుంది అర్జున, నువ్వు కరెక్ట్ గా క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేస్తే. అర్జున అంటే నాకు అవసరం లేదంట. ఇది మనకి సకామ కర్మ. ఓకే, క్లియర్. తర్వాత వచ్చి నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మ యోగం ఏంటి? ఇక్కడ నుంచి యోగా అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిష్కామ కర్మ యోగం ఏంటి? వారి యొక్క లక్ష్యం వారు ముక్తి పొందాలనుకుంటారు. హృదయం శుద్ధపరచుకోవాలనుకుంటారు. ఇప్పుడు అన్ని కోరికలతో నిండిపోయింది. మన యొక్క మనసు వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. వీరికి వ్యత్యాసం తెలుసు కాబట్టి మనసులో ఉన్న కోరికలు ఆత్మతో ఎటువంటి సంబంధం లేదు. ఈ కోరికల నుంచి విముక్తి కలిగించటమే జీవితం యొక్క లక్ష్యము. ఈ కోరికలు అయితే ఎప్పుడైతే తొలగిపోతాయో నాకు ముక్తి లభిస్తుంది. ఈ కోరికలు ఉండటం కారణంగానే మనకి శరీరం, మనసు అనేది లభిస్తుంది. ఎప్పుడైతే ఆ కోరికలు అన్ని నశించిపోతాయో మనకి శరీరము ఇంకా మనసు ఉండదు. మనకి ఆత్మతో, భగవంతుడితో సంబంధం ఉంటుంది. ఎవరైతే కోరికలన్నింటినీ తొలగిస్తారో మనసు నుంచి అటువంటి వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అటువంటి వ్యక్తిని బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి అంటారు. అంటే మనం ఎంత కాలం అయితే కోరికలు ఉన్నాయో అంత అన్ని అన్ని జన్మలు మనం ఎత్తుతూనే ఉంటాం. కోరికలు ఉన్నంత కాలం శరీరం, మనసు మళ్ళీ లభిస్తుంది. మళ్ళీ మనసులో కోరికలు ఉంటాయి. మళ్ళీ ఆ కోరికలతో సంబంధించి శరీరం లభిస్తుంది. ఎందుకంటే ఆ కోరికలు తీరాలంటే శరీరం కావాలి కదా. నాకు మామిడి రసం తాగాలని కోరిక ఉంటే నాకు శరీరం లేకపోతే మామిడి రసం ఎలా తాగుతాను? ఆ మనసులో ఉన్న కోరికల ప్రకారంగా శరీరం లభిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ఆ కోరికల నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించాలి. దాని గురించి నిష్కామ కర్మయోగం చేస్తారు. ఈ నిష్కామ కర్మయోగంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ, శాస్త్రాల పట్ల వారికి విశ్వాసం కలిగి ఉంటుంది. వారికి గ్రంథాలు ఉంది, ఇక్కడ శాస్త్రం.
మనకి శాస్త్రాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. గంతం వైదిక శాస్త్రం. శాస్త్రాల పట్ల విశ్వాసం కలిగి శాస్త్రాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు చేసేదేంటి, ప్రక్రియ ఏం పాటిస్తారు చూడండి. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియాలి. వారు క్వాలిఫికేషన్, వాళ్ళ యోగ్యత ఏంటి, శాస్త్రాల మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఇద్దరికి విశ్వాసం ఉంటుంది. వీరి యొక్క ప్రక్రియ ఏం పాటిస్తారు, వాళ్ళు వర్ణాశ్రమం పాటిస్తారు. వర్ణాశ్రమం పాటించడంతో పాటు ఆ వారు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తారు, కామ్య కర్మలు చేయరు. సకామ కర్మలో ఉన్నవారు కామ్య కర్మ. నేను వీటి గురించి నెక్స్ట్ మనకి శ్లోకాల్లో నేను వివరిస్తాను. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, కామ్య కర్మలు అవన్నీ ఉంటాయి. అవన్నీ సకామ కర్మలో చేస్తారు. నిష్కామ కర్మ యోగలో కామ్య కర్మలు చేస్తారు. నిత్య నైమిత్య కర్మల దగ్గర వాళ్ళు ముగిస్తారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వారు కర్మ ఫలాన్ని విడిచిపెట్టేస్తారు మొదటిది. తర్వాత ఇదేంటంటే ఇవన్నీ కోరికల్ని వారు ఆ వారి యొక్క కోరికల్ని, వారి ప్రక్రియ ఏంటంటే వారు ఈ యొక్క వర్ణాశ్రమ నియమాల్ని కరెక్ట్ గా పాటించడం, వాసనల్ని తొలగించడం. వాళ్ళు పాటించే గ్రంథాలు ఏంటి, అవి కూడా ధర్మశాస్త్రాలు. క్లియర్. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. పాప చర్యల నుంచి విముక్తి, దైవిక ఆ, దైవిక జ్ఞానం, దివ్య జ్ఞానం లభిస్తుంది, ఆనందం పొందుతారు. భౌతిక కోరికల నుంచి విముక్తి, ఇంద్రియాల శుద్ధీకరణ, కోరికల నుండి స్వేచ్ఛ. ఇవన్నీ వారికి ఏం సాధిస్తారు, ఇవన్నీ సాధిస్తారు ఎప్పుడు నిష్కామ కర్మయోగం చేసినప్పుడు. క్లియర్ కదా. ఫస్ట్ ఏంటంటే సకామ కర్మ చేసినప్పుడు ఆనందం పొందుతారు. నిష్కామ కర్మలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది, కానీ ఇది ఈ సకామ కర్మ అనగా దానికన్నా ఇంకా ఎక్కువగా ఆనందం ఉంటుంది. వారి కోరికలు కూడా, వారికి కోరికలు తీరుతాయి, కాకపోతే అవి వాటిని ఇంకా వారిని కట్టివేయవు. అందుకే ఫలాల నుంచి విముక్తి, దైవిక జ్ఞానం. సో దివ్యమైన జ్ఞానం వారికి లభిస్తుంది ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్. సకామ కర్మలో దివ్య జ్ఞానం లభించదు. మన ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటి, దివ్య జ్ఞానం కావాలి. దివ్య జ్ఞానం లభిస్తుంది, ఆనందం పొందుతారు, భౌతిక కోరికల నుంచి విముక్తి కలుగుతుంది. చివరికి ఏం కలుగుతుంది, ఇంద్రియాలన్నీ శుద్ధపడతాయి మనకి. ఇప్పుడు ఇంద్రియాలన్నీ కోరికలు, వాంఛల మీద ఉన్నాయి. దాంతో పాటు కోరికల నుంచి స్వేచ్ఛ, ఇవన్నీ లభిస్తాయి. సో దీని తర్వాత వారు ఏం చేయగలుగుతారు, జ్ఞాన యోగం చేయడానికి వారికి పూర్తి యోగ్యత లభిస్తుంది. ఇది నెక్స్ట్ డెస్టినేషన్. సో నిష్కామ కర్మయోగం నుంచి వారు ఏం పొందగలుగుతారు, జ్ఞాన యోగం చేయడానికి అర్హత. జ్ఞాన యోగము, ధ్యాన యోగం రెండు చేయడానికి అర్హత పొందుతారు ఎవరు, సకామ కర్మ, నిష్కామ కర్మ చేసిన వారు. నిష్కామ కర్మ చేయకుండా జ్ఞాన యోగం, ధ్యాన యోగం చేయలేరు. నిష్కామ కర్మ యోగం చేస్తేనే ధ్యాన యోగం, జ్ఞాన యోగం చేయటానికి యోగ్యత లభిస్తుంది. వీరి లక్ష్యం ఏంటి, వీరు కూడా ముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎవరు యోగ్యులు జ్ఞాన యోగం చేయటానికి. ఇప్పుడు నాకు వచ్చింది నేను చేయలేను కదా, దానికి క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి కదా. దానికి యోగ్యత ఎవరికి, ఎవరు చేయగలరు, సంపూర్ణంగా అనుసరించిన ఆ నిస్ నిష్కామ కర్మయోగ, కోరికల నుండి విముక్తి, మోహం నుండి విముక్తి.
సో ఈ కోరికల నుంచి విముక్తి, మోహం నుంచి విముక్తి, వాళ్ళు ప్రాపర్ గా నిష్కామ కర్మయోగ చేసిన వాళ్ళు. అందుకే ముందు కాలంలో ఎట్లా ఉండేది అంటే, ఒక 50 ఏళ్ళు వచ్చాక వాళ్ళు కాశీకి వెళ్ళిపోయేవారు, లేకుంటే హరిద్వార్, రిషికేష్ కి ఇట్లాంటి తీర్థస్థానాలకు వెళ్ళారు. ఈ తీర్థస్థానాలకు వెళ్ళటం అంటే అది ఇప్పుడులాగా టూరిస్ట్ లాగా వెళ్ళటం కాదు. ఆ సమయంలో ముందు కాలంలో ఏంటంటే, ఒక 50 ఏళ్ళు వచ్చేలోపు వాడికి 20 ఏళ్ళకు ఇప్పుడు పెళ్లి చేసేస్తారు. ఒక 30 ఏళ్ళు సంసార జీవితం చేశాక అప్పటికల్లా ఏ విధంగా చేసేవారు? వారు నిష్కామ కర్మంతో చేసేవారు. అలా చేయటం వల్ల వారికి ఏం జరిగేది? వారి యొక్క ఇంద్రియాలన్నీ శుద్ధపడిపోయేవి, కోరికలన్నీ పోయాయి. అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ఇలాగా మొబైల్ ఫోన్లు లేకపోవటం కారణంగా వాళ్ళకి పెద్దగా ఏమి కోరికలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మన్ని కోరికలతో నింపి వేస్తున్నాయి. అప్పుడు అన్ని కోరికలు ఉండేవి కాదు. సో దాని కారణంగా ఏమయ్యేది? వారి యొక్క మనసు కల తొందరగా శుద్ధపడేది. అలా శుద్ధపడటం వల్ల వాళ్ళు ఏం చేసేవారు? 50 ఏళ్ళకి వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి, 50 ఏళ్ళు వాళ్ళు కాశీ వెళ్ళటము, రిషికేశో, హరిద్వారో, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళి సన్యాసం తీసుకొని అక్కడ వారు ఈ సంపూర్ణంగా వాళ్ళు అనుసరించటం వల్ల వారికి కర్మయోగ వారికి పూర్తి యోగ్యత కలిగేది. వాళ్ళ కోరికల్ని మోహము కోరికలు రెండు పోతాయి వారికి. అటువంటి వారు వారి ప్రక్రియ ఏంటి? వారు వారు ఆత్మ జ్ఞానం మీద ధ్యానం చేసి, ఆత్మ శాస్త్రాలు కరెక్ట్ గా అధ్యయనం చేసుకొని వారికి ఎటువంటి కార్యం ఉండదు. వారికి జస్ట్ వారి శరీరాన్ని పోషించడానికి ఎంత అవసరం ఉంటుందో అంతే కార్యం చేస్తారు. ఇప్పుడు మనం పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం వచ్చేదో మళ్ళీ ఏదన్నా చిన్న ఏదైనా ఆహారం, రాత్రి మళ్ళీ మళ్ళీ డిన్నర్, ఇలా 4 సార్లు భోజనం చేస్తే దాంట్లో కూడా వెరైటీలు ఉండాలి. ఎందుకంటే రోజు ఒకటే తినలేం కాబట్టి. అంటే మన జిహ్వ, మన కోరికలు అన్ని వెరైటీలో ఉంది. కానీ జ్ఞానయోగంలో ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఆల్రెడీ కోరికలన్నీ నశించిపోయాయి. ఆయనకి రోజుకి ఒక ఉడకబెట్టిన ఆలుగడ్డ 2 ఇచ్చినా కానీ రోజంతా 2, 3 ఆలుగడ్డలతోటి అలా నడిపేస్తారు జీవితం. అంటే కోరిక తీర్చుకుంటానికి కాదు ఆయన తినేది, శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచడానికి ఆయన భోజనం చేస్తారు అంతే. ఆయనకి ఎటువంటి రుచి, దాని మీద వ్యామోహం ఇవన్నీ ఉండవు. అటువంటి వ్యక్తే సన్యాసం తీసుకుంటారు, అటువంటి వ్యక్తి జ్ఞానం. అర్థమైంది కదా? అలా వాళ్ళు పాటిస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఈ యొక్క తత్వజ్ఞానాన్ని అర్థం చేస్తూ ఆ జ్ఞాన మార్గంలో వెళ్తారు సన్యాసం తీసుకుని. వారు పాటించాల్సిన శాస్త్రాలు ఏంటి? జ్ఞాన శాస్త్రాలు. చాలా ముఖ్యమైన విషయం, అర్థం చేసుకోండి. ఇప్పుడు జ్ఞాన శాస్త్రాలను ఉన్న నియమాలని తీసుకెళ్లి మనం కర్మయోగికి చెప్పకూడదు, వాళ్ళు పాటించలేరు. అదేవిధంగా కర్మశాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో ఉన్న గ్రంథాల్లో ఉన్న నియమాలు జ్ఞానయోగి అవసరం, దానికి ఆయనకి వర్తించవు. ఇప్పుడు కొంతమంది కథలు చెప్తూ ఉంటారు. ఏమని? ఒక బ్రహ్మచారి చెట్టు కింద కూర్చొని ఆయన ఉన్నప్పుడు ఒక పక్షి ఆయన మీద రెట్టేస్తుంది. కోపంతో పైకి చూస్తే ఆ పక్షి కాలి మసి బూడిదైపోతుంది. అయితే ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఓ నేను ఇంత శక్తిని పొందానా అని. ఆయన తర్వాత అక్కడి నుంచి ఒక బ్రాహ్మణుల ఇంటికి వెళ్తారు, భిక్ష పెట్టి. తల్లి భిక్షాందేహి అంటే వస్తున్నాను ఉండు అంటుంది. ఆమె తన భర్తకు సేవ చేస్తుంటుంది. కొంచెం ఆలస్యం అవుతుంది, వచ్చాక ఆయనకి ఇస్తే కోపంతో ఆమె వైపు చూస్తారు. ఆమె అంటుంది, నేనేమైనా పక్షిలాగా అనుకున్నావా కాలి బూడిదైపోవటానికి? అయితే ఆయనకి అర్థం కాదు, అరే ఎట్లా తెలుసు ఈమెకి? ఈమె ఇంత నాకన్నా, నేను ఇంత తపస్సు చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, నాకన్నా ఈమెకి ఎందుకు ఇంత పవర్ ఉంది అంటే ఆమె కర్మయోగం చేస్తుంది. ఇట్లాంటి కథలు మనకి గ్రంథాల్లో ఉన్నాయి. ఆ కథలు ఎవరికి? ఎవరైతే కర్మయోగంలో ఉన్నారో అటువంటి వారికి ఆ కథలు. వారు కర్మయోగం కరెక్ట్ గా చేయమని వారికి ప్రోత్సాహం కలిగించడానికి అటువంటి కథలు చెప్తారు. అయితే ఇప్పుడు అదే, కానీ జ్ఞానయోగంలో ఉన్న వ్యక్తికి జ్ఞాన శాస్త్రాలు ఉన్న కథలు చెప్పాలి, ధర్మశాస్త్రాల్లో చెప్పకూడదు. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నారు అనుకోండి ఒక పిల్లవాడు, 6th క్లాస్ లో ఒక మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆ 6th క్లాస్ లో ఉన్న మ్యాథ్స్ ని 3వ తరగతి వాడికి చెప్తే వాడికి అర్థం కాదు. అదే 6th క్లాస్ లో ఉన్న మ్యాథ్స్
10th 11th క్లాస్ లో ఉన్న పిల్లవాడికి కూడా వర్తించదు. 6th క్లాస్ సిలబస్ 6th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళది 10th క్లాస్ వాళ్ళది 3rd క్లాస్. సో మనం శాస్త్రంలో ఉంది, ఎవరన్నా మా శాస్త్రంలో ఉన్నది మాట్లాడుతున్నాం అంటే శాస్త్రంలో ఉన్నది మాట్లాడుతున్నారు. శాస్త్రంలో ఈ శ్లోకం ఉంది అంటే ఖచ్చితంగా ఉంటుంది ఆ శ్లోకం. కానీ అది ఎవరికి వర్తిస్తుందో కూడా చెప్పాలి మీరు. అది ధర్మశాస్త్రాల్లో శ్లోకమా, జ్ఞాన శాస్త్రాల్లోదా, లేకుంటే ధ్యాన శాస్త్రాల్లోదా, లేకుంటే భక్తి శాస్త్రాల్లోదా? మీకు ఏ శాస్త్రం నుంచి ఆ శ్లోకం ఇవ్వబడిందో అది కూడా క్లారిఫై చేయాలి. ఎందుకు? అది వాళ్ళకే వర్తిస్తుంది కాబట్టి. మనం మనకి తోచినట్టుగా నియమాలు పెట్టుకోకూడదు. శాస్త్ర ప్రకారంగా నియమాలు ఉండాలి. ఆ శాస్త్రంకి యోగ్యత ప్రకారంగా వారికి శాస్త్రం వర్తిస్తుంది. అర్థమైంది కదా? కనెక్షన్ కరెక్ట్ గా తెలుసుకోవాలి. నేను వచ్చి మ్యాథ్స్ లో ఇది ఉంది అంటే ఉంటుంది మ్యాథ్స్ లో, కానీ ఏ క్లాస్ తరగతి పిల్లవాడికి? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, 10th క్లాసా? ఎవరికి ఆ సిలబస్? అర్థమైంది కదా? ఇక్కడ అందరూ చాలా చేసే తప్పు ఏంటంటే శాస్త్రాన్ని చెప్తారు, శాస్త్రం శ్లోకం కూడా చెప్తారు, కానీ ఎవరికి చెప్తున్నారో ఆలోచించకుండా చెప్తారు. అందుకే తప్పు అయిపోతుంది. అయినా నువ్వు శాస్త్రం యొక్క స్టోరీ చెప్పావు, కానీ నీ వినే ఆడియన్స్ ఎవరు? ఎవరికి చెప్తున్నావు కూడా ఫస్ట్ క్వాలిఫై చేసి చెప్పాలి. లేకుంటే అది డిస్సర్వీస్ అయిపోతుంది. నువ్వు వారికి మేలు చేయటం కన్నా కీడు ఎక్కువ చేస్తారు, మేలు అవ్వదు అక్కడ. అర్థమైంది? ఇక్కడ జ్ఞాన శాస్త్రాల్లో వారు పొందేది ఏంటి? చివరికి ముక్తిని పొందుతారు. వారు వర్ణాశ్రమాన్ని పాటించిన అవసరం లేదు, నిత్య నైమిత్తిక కర్మలు అవసరం లేదు జ్ఞానయోగి. పాటించకపోయినా నిత్య నైమిత్తిక కర్మలు జ్ఞానయోగి పాటించకపోతే ఆయనకి ఎటువంటి రియాక్షన్స్ రాదు, ఆయనకి పాపం లగదు. అదే కర్మయోగంలో ఉన్నవాడు నిత్య నైమిత్తిక కర్మలు చేయలేదనుకోండి, అది ఖచ్చితంగా పాపం తగులుతుంది. సకామ కర్మల వాడికి కూడా అంతే. ఆ వ్యక్తి నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు కూడా చేస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ కర్మయోగంలో వాళ్ళు పాటించాల్సిందే నియమాలు, వర్ణాశ్రమం. కానీ ఈ జ్ఞానయోగి ఆల్రెడీ ఆయనకి యూనో ఆయనకి ఎటువంటి నియమాలు లేవు. ఆయన ఆల్రెడీ శరీరంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. భార్య భర్తలు, తల్లి తండ్రి, పిల్లలు, అన్ని ఇల్లు అన్ని వదిలేశారు, సన్యాసం తీసుకున్నాడు ఆయన. ఇంకేం నియమాలు ఉంటాయి ఆయనకి? ఒకటే నియమం, బ్రహ్మం మీద ధ్యానం చేయటం అంతే. అలా జ్ఞాన శాస్త్రాన్ని చదువుకుంటూ ఆయన ముక్తిని పొందుతారు. క్లియర్ కదా? తర్వాత వచ్చి ధ్యానం. ధ్యాన యోగి ఆయన యొక్క యోగ్యత ఏంటి? సరే, ఫస్ట్ ఏంటి? ఆయన ఏం పొందాలనుకుంటా? ఆయన కూడా ముక్తిని పొందాలనుకుంటున్నాడు. ఇక్కడ ఈయన పరమాత్మలో కూడా, పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా పొందాలనుకుంటారు ధ్యాన యోగి. ఇవి డీటెయిల్ గా వివరిస్తాను. నేను జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి, ఏ యోగాలు ఉన్నాయి, ఏం పద్ధతులు ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ లో ఉన్నారో ఒకటి విషయం మీకు అర్థం కావాలని నేను మీకు ఈ చార్ట్ తయారు చేశాను. మీకు ఎన్ని యోగాలు ఉన్నాయి, వారి యొక్క లక్ష్యం ఏంటి, ఎవరు యోగ్యులు దానికి, వారు పద్ధతి పాటించే పద్ధతి ఏంటి, వాళ్ళు చదవాల్సిన గ్రంథాలు ఏంటి, వాళ్ళకి లభించేది ఏంటి, ఈ 6 కేటగిరీస్ మనకి గుర్తుండాలి అన్ని యోగులకి. జ్ఞానయోగి, కర్మయోగి, ధ్యానయోగి, భక్తి యోగి, ఈ సకామ కర్మ. ఈ 5గురికి ఈ 6 కేటగిరీలో ఏమేమి పొందాలనుకుంటున్నారో, ఏం లక్ష్యం ఉందో మనం చాలా క్లియర్ గా ఉండాలి. ఇక్కడ ధ్యానయోగి, ధ్యానయోగి ఏం పొందాలనుకుంటున్నా? ముక్తిని పొందాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈయన చేయాల్సింది ఏంటి? కోరికలు లేని నిస్వార్థ కర్మ, ఈయన జ్ఞానయోగము, లేకుంటే జ్ఞానయోగం వ్యక్తి కూడా ధ్యానయోగం సన్యాసం తీసుకున్న తర్వాత హిమాలయాలు తపస్సు చేసుకుంటారు. సో ఇక్కడ ఈయన కూడా ఆ ఈయన కూడా కోరికల నుంచి విముక్తి. ఇటువంటి వ్యక్తి ఇంకా, నేను జస్ట్ ఒక సింపుల్ గా క్వాలిఫై చేస్తున్నాను.
దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. దీంట్లో కూడా ధ్యాన యోగిలో కూడా ఆయన ఆరు వృక్షో లేకుంటే దాంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. సో అది మనం 6వ అధ్యాయం వచ్చినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేస్తాం. కానీ జస్ట్ ఒక జనరల్ గా ఒక ఐడియా ఇవ్వడానికి నేను సింపుల్ గా చెప్తున్నాను. ఇంకా మీరు డీటెయిల్ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి, ఇప్పుడు అర్థం చేసుకో. ఈయన ఏంటంటే ఈ వ్యక్తి కూడా మనసు పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఆయన పాటించాల్సిన గ్రంథాలు ఏంటి? యోగ గ్రంథాలు. వాటిని పూర్తిగా అనుసరించాలి ఆయన. ఆయన పొందేది ఏంటి? ఆయన కూడా ముక్తిని పొందుతారు. ఇలా వైకుంఠానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది పరమాత్మ సాక్షాత్కారం. సో ధ్యాన యోగిలో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి, అవి మనం 6వ అధ్యాయంలో చర్చిద్దాం. ఓకే. తర్వాత వచ్చి భక్తి యోగం. ఈ భక్తి యోగం ఏంటి? భక్తి యోగం వారికి ఫస్ట్ ఏంటి, వారు ఏం చేయాలి? ఇక్కడ ఇంటి కాదు యాక్చువల్లీ, వారు వైకుంఠానికి వెళ్ళాలి. ఇది నేను ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసి అట్లా చేస్తాను. వారికి ఎటువంటి అర్హత ఉండాలంటే ఏం అర్హత అవసరం లేదు, నో క్వాలిఫికేషన్. వాళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు. ఇక్కడ నో క్వాలిఫికేషన్. వాళ్ళు చేయాల్సింది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, నచ్చిన మందనం, దాస్యం, సాకు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం కృష్ణుడికి సంతోషం కలిగించే కార్యాలని, పనులు చేయాలి. అది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు పాటించాల్సిన గ్రంథాలు ఏంటి? భక్తి గ్రంథాలు. వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు? వైకుంఠం. గోలోకము, వైకుంఠం చేరుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో? ఆ, ఒక్క నిమిషం. ఎస్ శ్యామ్ రమేష్. హరే కృష్ణ. హరే కృష్ణ. జ్ఞాన శాస్త్రం అంటే అర్థం లేదంటే నాకు అర్థం అవద్దు, మీరు చెప్పారు కానీ కొద్దిగా అయినా అర్థం. జ్ఞాన శాస్త్రాలు జ్ఞాన శాస్త్రం అంటే ఉపనిషత్తులు మతది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేదాలు ఇవన్నీ జ్ఞాన శాస్త్రం. ఓకే, అర్థమైంది. యోగ శాస్త్రాలు వచ్చి పతాంజలి యోగ సూత్రాలు అట్లాంటివి. భక్తి శాస్త్రాలు భాగవతము, నారద భక్తి సూత్రము, భక్తి రసాంశము ఇట్లాంటివి. ఓకే ఓకే. అంటే ఉపనిషత్తులు ఇప్పుడు ఉపనిషత్తులు మాకు అర్థం అవ్వంటారా ఇప్పుడు విన్నా కూడా మీరు అన్న ప్రకారం? ఉపనిషత్తులు అర్థమైన మనకి అంత క్లియర్ గా అర్థం కాకపోవచ్చు. దానికి ఫస్ట్ మీరు సంస్కృతం నేర్చుకోవాలి, అదే 12 సంవత్సరాలు పడుతుంది. మీకు ఇంగ్లీష్ లో చదివారనుకోండి ఉపనిషత్తులు, అది కరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు. అర్థం అవుతుంది, కాకపోతే అదంతా రిలవెంట్ గా ఉండదు మనకి. ఇప్పుడు మీకు చెప్తారు, ఇప్పుడు మీరు పరబ్రహ్మ మీద ధ్యానం చేయండి, నిరాకారం నిర్వికల్ప మీద ధ్యానం చేయండి. తర్వాత మీకు ఇట్లాంటి శ్లోకాలు ఉంటాయి. తద్దేజ తన్నేజ తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తద్ సర్వస్య అస్య శాశ్వతః. అట్లాగా మీకు కొన్ని కాంప్లికేటెడ్ విషయాల గురించి మీకు చెప్పబడి ఉంటుంది. అదంత ఈజీగా అర్థం కాబట్టి మీకు గైడ్ కావాలి. గైడ్ కూడా ఆయన క్వాలిఫైడ్ ఉండాలి. కానీ అదే ఇప్పుడు మీరు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చదివారనుకోండి, మీరు 3rd క్లాస్ లోనో 4th క్లాస్ లో ఉన్నారు, మీరు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ చదివితే అది మీకు మ్యాథ్స్ అని అర్థం అవుతుంది, కానీ అదేం అర్థం కాదు. అట్లా ఉంటుంది. అంటే బ్రహ్మసూత్రాలు కూడా కొన్ని క్లాసులు అటెండ్ అయ్యాను. బ్రహ్మసూత్రాలు కొంచెం అనిపించింది కొంచెం హై లెవెల్ అని. ఎస్ మతజీ. గురూజీ, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇట్లా రకరకాల యోగాలు చెప్పారు కదా. ఇప్పుడు మేము ఏ స్టేజ్ లో ఉన్నామో తెలుసుకోవాలంటే ఎట్లా గురూజీ?
ఇవన్నీ విన్న తర్వాత మనకేం అర్థమవుతుందంటే కలియుగంలో మనం ధ్యాన యోగం చేయలేము. మీరు హిమాలయాలకు వెళ్తారు ఇప్పుడు? లేదు. మీరు సన్యాసం తీసుకుంటారా? లేదు. సో నిష్కామ కర్మయోగం కూడా చేయలేము, ఎందుకంటే దాంట్లో మీకు నిత్య కర్మలు, నైమిత్య కర్మలు ఇవన్నీ కరెక్ట్ గా తెలిసి ఉండాలి, వర్ణాశ్రమం పాటించాలి. సో ఆ, ఇప్పుడు కలియుగంలో ఇవేమీ చేయలేము. మనం కలియుగంలో అవును. చేయాల్సింది ఏంటంటే భక్తి యోగం. నామ భక్తి యోగం సంకీర్తనం. భక్తి యోగంలో శ్రవణం, కీర్తనం, కృష్ణుడికి ఉమ్, సంతోషం పరిచే కార్యాలు చేయాలి. ఎందుకంటే ఉమ్, కలియుగంలో మనకి ఏం క్వాలిఫికేషన్ లేదు కాబట్టి భక్తి యోగమే మనకి ఈజీ. భక్తి యోగంకి ఏంటి క్వాలిఫికేషన్? నో క్వాలిఫికేషన్. ఓకే. సో అందుకే మనం భక్తి యోగం చేయగలం హ్యాపీగా. అందుకే భక్తి యోగంలో ఏం చేయాలి? రెగ్యులర్ గా భగవద్గీత అటెండ్ అయ్యి మీరు ఉమ్, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవాలి మాల మీద. ఉమ్. దాంతో పాటు మీరు కృష్ణుడికి నచ్చిన కార్యాలన్నీ చేస్తూ ఉండాలి. భగవద్గీత, భాగవతం చదువుకోవాలి. భగవంతునికి ఇష్టమైన కార్యక్రమాలు, ప్లీజింగ్ చేసే కార్యక్రమాలు అంటే ఎలా ఉంటాయి కదా గురుజీ? మీరు దాని గురించి ఇప్పుడు రెగ్యులర్ గా మీరు క్లాస్ అటెండ్ అవుతుంటే మేము ఉమ్, క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ ఉమ్, కార్యక్రమాలు మనం చేస్తుంటే మనం భగవంతుడి ఉమ్, దగ్గర అవుతాము, ఆయనకు ఆనందం కలిగిస్తాయో ఉమ్, క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఈ ఉమ్, భగవద్గీత మీరు అర్థం చేసుకోండి, రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ఉమ్. మీకు 7వ అధ్యాయం నుంచి ఇంకా క్లియర్ అయిపోతుంది ఓకే ఏం కార్యాలు మనం చేయాలని. ఓకే గురుజీ, థ్యాంక్ యూ. సరే, ఇంకెవరికన్నా ప్రశ్న ఉంది? ఇవి వచ్చి మనకి ఈ కేటగిరీ, నేను మీకు గ్రూప్ లో ఇది షేర్ చేస్తాను, మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీకు ఇది ఒక రకంగా యోగా ల్యాడర్ అంటారు. మీకు ఒక జనరల్ ఐడియా వచ్చేస్తుంది దేని గురించి మనం మాట్లాడుతున్నామో, దీంట్లో ఏది ఉంది అని. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క చాప్టర్ కంటిన్యూ చేద్దాం. 4th చాప్టర్. ఇదేంటంటే మనం కొంచెం కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నా కానీ మనం కరెక్ట్ గా మనం 4th చాప్టర్ లో ఉన్న చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ వరకు మొదటి 9 శ్లోకాల వరకు, 10 శ్లోకాల వరకు కృష్ణ ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క జ్ఞానాన్ని నేను వివస్వానికి ఇచ్చానని చెప్తారు. అప్పుడు అర్జునకి డౌట్ వస్తుంది ఎలా ఇచ్చారు అని, ఎందుకంటే ఈ జ్ఞానం పరంపరలో వస్తుందని కృష్ణ చెప్తారు. అయితే ఎలా ఇచ్చారు అంటే అప్పుడు కృష్ణ తన గురించి చెప్తారు. ఒక 4 శ్లోకాల్లో. ఏ శ్లోకాలు? 4వ శ్లోకం నుంచి కృష్ణ శ్లోకాలు చదువుతుంటాం కదా గుర్తుండటానికి. అర్జునవాచ అపరం భవతో జన్మ పరం బ్రహ్మ సారీ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయం ప్రమాదో ప్రోక్తవానికి. అరే మీరు నాతో పాటు పుట్టారు కదా, మీరు వివస్వానికి ఎలా ఇచ్చారు ఈ జ్ఞానాన్ని? సారీ, శ్రీ భగవాన్ వచ్చి బహునేమి వ్యతీతాని జన్మాని తవ చార్జున త్వామహం వేద్ సర్వాణి నత్తం వేత్త పరంతప. ఈ శ్లోకంలో అర్జున అన్ని సమయాల్లో మీరు నేను అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని సమయాల్లో ఉన్నారు, కాకపోతే ఆత్మ ఒకటే, శరీరాలు మారాయి కాబట్టి వాళ్ళకి గుర్తులేదు. నా శరీరం మారదు కాబట్టి నాకు అన్ని గుర్తు. అది కృష్ణ ఇచ్చిన ఆన్సర్. నెక్స్ట్ శ్లోకాలో అజోపి సన్ నవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవం ఆత్మాయ. నాకు తోచినప్పుడు నేను వస్తాను, నా కోరిక ప్రకారంగా వస్తాను, నాకు ఎటువంటి నియమాలు లేవు అని చెప్తున్నాను. తర్వాత కృష్ణ ఏమని చెప్తున్నారు? ఎందుకు వస్తాను నేను? కారణం పరిత్రాణ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి. ధర్మాన్ని స్థాపించడానికి, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. నేను ధర్మాన్ని స్థాపించడానికి, భక్తుల్ని కాపాడటానికి, దుష్టుల్ని శిక్షించడానికి. దాని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ శ్లోక, జన్మ కర్మ చమే దివ్యం ఏవో వ్యక్తి తత్వత తత్వత, నా గురించి పూర్తిగా తత్వత తెలుసుకున్న వ్యక్తి.
జన్మ కర్మ చమే దివ్యం. నా యొక్క జన్మ నా కర్మ రెండు దివ్యమైనవి. దానికి ఉదాహరణ ఏం తీసుకున్నాం? సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఉదయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు యూరోప్ లో ఆయన ఉదయిస్తున్నారు, తర్వాత అమెరికాలో ఉదయిస్తారు, తర్వాత అలా జపాన్ లో, తర్వాత మళ్ళీ భారతదేశంలో, అలా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తూనే ఉన్నాడు. సో భగవంతుడి యొక్క జన్మ కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అది మన నుంచి మన దృష్టి ప్రకారం. కానీ సూర్యుడికి ఆయన ఎప్పుడు ఉదయించరు, ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. సూర్యలోకంలో ఎవరు ఉన్నారు అనుకోండి, ఆయనకి సూర్యుడు ఉంది, ఆయన సూర్యుడితో పాటు ఎప్పుడు ఉంది. సూర్యుడి ప్రకారంగా ఆయన ఎప్పుడు ఉదయించరు, మన ప్రకారంగా ఆయన ఉదయిస్తూ ఉంటారు. సో కృష్ణ ఆయన జన్మ ఎప్పుడు జరుగుతుంటుంది, కానీ ఎప్పుడు జన్మించరు కూడా, అజన్మ అంటారు ఆయన. కానీ జన్మ కూడా ఉంటుంది మన ప్రకారంగా, ఎందుకంటే వస్తూ పోతూ ఉంటారు. సో అలా కృష్ణుడి యొక్క జన్మ, ఆయన యొక్క కార్యాలు కూడా చాలా దివ్యమైనవి. అది తత్వత తెలుసుకున్న వాడికి నైతిమ అర్జున, ఆయనకి మళ్ళీ తత్వదేహం పునర్జన్మ, ఆయనకి మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. ఇలా కృష్ణ తన గురించి చెప్తూ ఇక్కడి నుంచి 9వ శ్లోకం వరకు తన గురించి చెప్తారు. కానీ 10వ శ్లోకం నుంచి ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు కృష్ణ. ఏంటి? వీతరాగ భయ క్రోధ మన్మయామ పష్ట బహవో జ్ఞాన తపస పూతామంతావమగత. వీత విడిచిపెట్టాలంటే ఏంటి? రాగము, భయము, క్రోధము. ఎవరైతే వీత రాగ భయ క్రోధ వీరిని విడిచి మన్మయ మాం ఉపాశ్రిత, ఎవరిను ఆశ్రయించాలంట? ఆం ఉపాశ్రిత, నన్ను ఆశ్రయించేవారు. బహవో జ్ఞాన తపస, ఇట్లా ఎంతో మంది చేశారు. పూత మద్భావమాగత, అలా చేసిన వారు భగవంతుణ్ణి చేరుకున్నారు. కృష్ణ కూడా అంట, ఆయన నువ్వు ఈ వీటిని మూడింటి నుంచే విడిచిపెట్టు. అరే సడన్ గా కృష్ణ తన గురించి చెప్తూ సడన్ గా టాపిక్ చేంజ్ చేసేసి టాపిక్ చేంజ్ చేశారు. కృష్ణ టాపిక్ చేంజ్ అయ్యింది, అర్జున టాపిక్ చేంజ్ చేశారు. కృష్ణ టాపిక్ ని కంటిన్యూ చేస్తున్నారు. 3వ అధ్యాయం నుంచి కృష్ణ ఆ టాపిక్ ని కంటిన్యూ చేశారు. 3వ అధ్యాయంలో చివరికి అర్జున అడుగుతున్నారు, ఓకే ఈ యొక్క ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో. దాని ముందు కృష్ణ ఒక టాపిక్ ని కంటిన్యూ చేశారు. అదే టాపిక్ ని కృష్ణ కంటిన్యూ చేస్తూ కృష్ణ ఏమంటున్నారంటే, అర్జునకి ఈ యొక్క మార్గం మీద విశ్వాసం కలిగించడానికి ఇది ఎప్పటి నుంచో యోగ ప్రోక్త పురాతన, ఎప్పుడో పురాతనమైనది. భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతత్వం, నువ్వు నా భక్తుడి కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నాను. సో అలా ముందు ఎప్పుడో ఉన్న జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్తున్నారు కృష్ణ. అయితే దానికి ఇప్పుడు ఇక్కడ అర్జున్, దానికి మధ్యలో అర్జున ఏమంటున్నారు, ఓ మీరెలా అప్పుడు వివస్వానికి ఎలా అలా ఇచ్చారు మీరు, ఇప్పుడు కదా మీరు ఉంది కదా. సో దాని గురించి కృష్ణ ఒక 4 శ్లోకాలు తన గురించి చెప్పి మళ్ళీ వెనక్కి టాపిక్ వచ్చేస్తారు. అందుకే ఈ శ్లోకం. కృష్ణ టాపిక్ చేంజ్ చేయాలి, అర్జున టాపిక్ చేస్తారు. కృష్ణ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏమంటున్నారు కృష్ణ, నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తావో, ఏ విధంగా? నిష్కామ కర్మయోగం ద్వారా, అప్పుడు రాగ భయ క్రోధ మూడింటిని విడిచిపెట్టచ్చు నువ్వు. వీత రాగ భయ క్రోధ విడిచిపెట్టి ఎవరిని ఆశ్రయించాలి? మాం ఆశ్రిత, నన్ను ఆశ్రయిస్తే. బహవో జ్ఞాన తపస భూతామద్భావమాగత, అలా భగవంతుణ్ణి చేరు. తర్వాత ఏమంటున్నారు నెక్స్ట్ శ్లోకంలో, ఏ తామాన్ ప్రపద్యంతే తామస్తతైవ భజామ్యహం మన్వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. ఏమంటున్నారంటే, ఏ ఏతామాన్ ప్రపద్యంతే, ఏతామాన్ ప్రపద్యంతే అంటే నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావో నేను అలా రెసిప్రొకేట్ చేస్తాను. కృష్ణ చాలా న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఆయనకి మనం భగవంతుడా మీరు నాకు తల్లిదండ్రిగా ఉండి నన్ను కాపాడండి అంటే, ఓకే నేను మీ తల్లిదండ్రిగా ఉంటాను కృష్ణ. బికాజ్ ఆయన ఎప్పుడూ ఆయన మనకి తల్లిదండ్రి. మనం ఎలా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రెసిప్రొకేట్ చేస్తాం. భగవంతుడా మీరు లేరు, నిరాకారం అంటే నిరాకారం లాగే అనిపిస్తుంది మనకి. భగవంతుడే లేరు అంటే వాడికి పూర్తిగా అలాగే కనిపిస్తారు, అరే లేనే లేరు, భగవంతుడు లేరంటే ఆయన నేను లేనంటారు. మీరు ఉన్నారు నన్ను కాపాడతారంటారు. ఏ యథామాన్ ప్రపద్ధతి తామస్ తథైవ భజామి, ఎలా? అందుకే ఆయన న్యూట్రల్, ఆయన ఎటువంటి నిష్పక్షపాతంగా ఉంటారు ఇప్పుడు. ఓకే, ఈ శ్లోకం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ చాలా రకాలుగా అర్థం చేసుకుని నేను జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం ఈ యొక్క 4వ అధ్యాయం తీస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక 4వ అధ్యాయంలో ఏం చెప్పబడింది. ఫస్ట్ భగవంతుడు తన గురించి చెప్తారు, పరంపరలో జ్ఞానం వస్తుంది చెప్తారు, తన గురించి చెప్పారు.
ఈ సెక్షన్ లో ఏం చెప్తున్నారు కృష్ణ ఇక్కడ నుంచి? కాంక్షంతే కర్మణా సిద్ధం యజ యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిం సమ సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ కాంక్షంతే కర్మణా సిద్ధం. ఇక్కడ కృష్ణ ఏం చెప్పారు? నా దగ్గరకు వస్తే నేను అలా రెసిప్రొకేట్ చేస్తాను. కానీ కొంతమంది కాంక్షంతే కర్మణా సిద్ధం, తొందరగా కోరికలు తీరచ్చుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? యజంతి హి దేవత, ఇతర దేవతల్ని వాళ్ళు సేవిస్తారు. క్షిప్రం హి మానుషే లోకే, అటువంటి వారికి కోరికలు కూడా తొందరగా తీరిపోతాయి. సిద్ధి భవతి కర్మజ. కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లము? ఈ సంసారంలో మనుషులు ఆ కోరికల మేరకు వారు కోరికలు చాలా తొందరగా తీర్చుకోవాలనుకుంటారు. అందుకని వారు దేవతల దగ్గరికి వెళ్తారు. అట్లాంటి వారికి తొందరగా వాళ్ళ కోరికలు తీరిపోతాయి. మంచి ఐడియానే కదా, మరి ఎందుకు చేయకూడదు? సో దానికి యష్ శ్యామలం ఈ జస్ట్ ఒక సెక్షన్ కంప్లీట్ చేసి నేను క్వశ్చన్ తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కృష్ణ ఏమంటారంటే, సో ఇక్కడ భగవంతుడు ఏంటంటే ఒక హింట్ ఇస్తున్నారు అక్కడ. దీని గురించి ఇంకా డీటెయిల్ గా 7th చాప్టర్ లో చెప్తారు ఆయన. ఎవరు దేవతలకు పూజ చేస్తారు? కృష్ణ ఏమంటారంటే, నా దగ్గరకు వస్తే నన్ను ఎలా వస్తే అలాగా, కానీ తొందరగా కోరికలు తీరకుండా దేవుల దగ్గరికి వెళ్తారని చెప్పేస్తారు. ఇక్కడ నుంచి ఇంకొక రూల్ చెప్తున్నారు 13th నుంచి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడ యాక్చువల్లీ ప్రతి శ్లోక కృష్ణ ఒక్కొక్క టాపిక్ ని టచ్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. దాన్ని చాలా డీటెయిల్ గా తీసుకోవచ్చు. అందుకే ఒక్కొక్క శ్లోకం మీద ఒక్కొక్క గంట సేపు కూడా క్లాస్ ఇస్తారు. ఎందుకంటే కృష్ణ చెప్పాల్సిన విషయం చాలా చాలా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క శ్లోకంలో. ఇప్పుడు ఏ యథామని ప్రపంచ శ్లోకం నేను 11వ శ్లోకం ఉంది. 11వ శ్లోకం చాలా వివరంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదే విధంగా 12వ శ్లోకం కూడా, ఈ శ్లోకం కూడా ఆ విధంగా మనకి టాపిక్ చేంజ్ అయింది కాబట్టి శ్యామలం అది మీ క్వశ్చన్ ఇప్పుడు తీసుకుంటారు, ఎందుకంటే ఈ టాపిక్ వేరు కాబట్టి. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. 12th 11th శ్లోకానికి సంబంధించింది. 12th 11th అదే 12th దానిలోనే ఇప్పుడు దేవతలను పూజించడం వల్ల కోరికలు తీరుతాయి, కానీ దానివల్ల నష్టం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ కోరికలు వస్తూ ఉంటాయి, అలాగా ఇక్కడే ఉంటూ ఉంటాం, అదే కదా అది చెప్పారు. ప్లస్ Yes. కృష్ణుడు కూడా కోరికలు తీరుస్తాడు కదా, గ్యారెంటీ లేదు. కృష్ణుడు ఇంకా ఎక్కువగా తీరుస్తాడు. కృష్ణ కోరికలు తీస్తారు, గ్యారెంటీ లేదు. దేవతలు కోరికలు తీసే గ్యారెంటీ ఉంటుంది. కృష్ణకి నచ్చితే తీరుస్తారు, లేకుంటే లేదు. కృష్ణతో అందుకే కొంచెం రిస్క్. మీరు ఏ రాక్షసులు ఏ అసురులైనా కానీ ఎవరు కృష్ణకు తపస్సులు చేయరు. వాళ్ళు బ్రహ్మదేవుకో శివుడికో లేకుంటే ఏ దేవతలకో తపస్సులు చేసుకుంటారు. కృష్ణకి ఎందుకు చేయరు? గ్యారెంటీ లేదు కాబట్టి. భక్తి చేస్తే కోరికలు తీరుతాయని గ్యారెంటీ లేదు. భక్తి చేస్తే కృష్ణకు ఆనందం కలుగుతుంది, ఆ గ్యారెంటీ ఉంది. అదే కృష్ణ కృష్ణకి మీకే, ఆనందం అంటే మనకి ఆనందం కలుగుతుంది అనమాట. అది అంటే కానీ ఆనందం మన కలుగుతుంది. కోరికలు తీర్చే గ్యారెంటీ ఉండదు. మనం ఆనందంగా ఉండొచ్చు, కానీ కోరికలు తీరుతాయని గ్యారెంటీ లేదు. ఫైనల్ గా ఇప్పుడు ఆనందమే కదా. ఇప్పుడు మీకు పెద్ద కార్ కావాలి, మీరు కృష్ణ దగ్గరికి వెళ్ళారు, కార్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఎలాంటి ఉదాహరణకి ఒక పిల్లవాడు 50 రూపాయలు తీసుకొని పాన్ దుకాణం దగ్గరికి వెళ్ళి నాకు సిగరెట్ ఇవ్వండి అంటే, చిన్న పిల్లవాడైనా కానీ షాప్ వాడు పట్టించుకోడు, వాడు సిగరెట్ ఇస్తారు. అదే 50 రూపాయలు తీసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు సిగరెట్ కావాలంటే వాళ్ళ తండ్రి ఒక్కటి చెంప మీద కొడతారు. తండ్రి ఎందుకు కొట్టారు? ఇద్దరు డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్న తర్వాత ఇవ్వచ్చు కదా అంటే,
కృష్ణ కూడా అట్లాగే, కృష్ణ తండ్రి లాంటి వారు. మీకు అది ఉపయోగపడుతుందంటేనే కృష్ణ తీరుస్తారు కోరిక. మీకు దానివల్ల మంచిది కాదు అనుకుంటే కృష్ణ అది ఎప్పుడు ఇస్తారో ఆయన డిసైడ్ చేస్తారు, ఇవాళ ఇద్దా అనేది డిసైడ్ చేస్తారు. అదే షాప్ కీపర్ అనుకోండి, ఆయనకి డబ్బులతో సంబంధం కాబట్టి దేవతలు కూడా అట్లాగే. దేవతలకి తగ్గట్టుగా మీరు పూజ చేస్తే, వాళ్ళ శాస్త్రం చెప్పినట్టుగా దేవతలకి వారికి నియమాల ప్రకారంగా వాళ్ళ రూల్ ప్రకారంగా మీరు వాళ్ళకి చేయాల్సింది చేస్తే వాళ్ళు మీరు అనుకున్నది వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే అది షాప్ కీపర్ కాదు. కానీ కృష్ణ పితాహమస్య జగతో మాత ధాత పితామహ, ఆయన తల్లి తండ్రి కాబట్టి ఆయన మన మంచి చెడు ఆలోచించి ఆయన ఇస్తారు. అందుకే కోరికలు తీర్చడానికి గ్యారంటీ లేదు, ముందే ఇచ్చేస్తున్నాం వార్నింగ్. మళ్ళీ అరే నేను జపం చేస్తున్నాం 6 నెలల నుంచి, మా కోరికలు ఒక్కటి కూడా తీరలేదంటే గ్యారంటీ లేదు. హరే కృష్ణ జపం చేస్తే నీకు ఫలితం ఆత్మకి మంచి ఆశించకుండా జరుగుతుంది. ఫలితం ఆశించకుండా ఫలితం ఆశించకుండా కృష్ణుడిని పూజిస్తే మంచిది అని కృష్ణ అర్థం. కోరికలు తీరుస్తారు, ఆయన తీర్చే లోపల ఆ కోరిక మిగిలిపోతుంది. అంటే అదే మంచిది కదా. అందుకే అందుకే భక్తి యోగం చేస్తారు. 4.9 ఒకసారి అడగొచ్చా ఇందులో ఒక క్వశ్చన్? ఓకే. అంటే కృష్ణుడు ఏం చెప్పారంటే, జన్మ కర్మల దివ్యత్వం తెలిస్తే నీకు జన్మ ఇంక ఉండదు అని. అంటే నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసుకోవడం ఇక్కడ? మొత్తం భాగవతం చదవండి మంచిగా, మనం రెగ్యులర్ గా క్లాస్ అవుతుంది అప్పటికల్లా మీకు. ఎందుకంటే దశమస్య విశుద్ధానం నవానాం ఇహ లక్షణం, కృష్ణ యొక్క విషయం 10వ స్కందంలో ఉంది. ఆ 10వ స్కందంలో కృష్ణ తెలియాలి అంటే, అర్థం కావాలి అంటే ముందు 9 స్కందాలు మంచిగా చదువుకోవాలి. మీరు 9 స్కందాలు మంచిగా చదివితే 10వ స్కందం మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే అత్ర సర్గో విసర్గస్య స్థానం పోషణం ఉదయ మన్వంతర ఈశానకత నిరోధ ముక్తి రాశ్రయం. మీరు మొత్తం 10 ఈ 12 స్కందాల్లో మీకు 9 విషయాల గురించి చెప్పాయి. ఈ 9 విషయాలు కరెక్ట్ గా అర్థమైతే 10వ విషయం మీకు కృష్ణ గురించి కరెక్ట్ గా అర్థమైంది. అందుకే ఆ విధంగా చదవాలి. 10వ స్కందంలోనండి అన్ని తెలుస్తుంది. 10వ స్కందంలో కృష్ణ గురించి, అది కృష్ణ ఆయన ఆశ్రయ, ఆయన గురించి తెలియాలంటే మీరు ముందు 9 స్కందాలు కరెక్ట్ గా చదువుకోవాలి. అవును, కరెక్ట్ గా 1 by 1 చదవాలి, అప్పుడే అర్థం. 1 by 1 సిస్టమేటిక్ గా చదువుకొని దాన్ని కరెక్ట్ గా. అందుకే ఒకసారి మన భగవద్గీత అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం భాగవతం. మనం మొదటి స్కందంలోనే ఉన్నాం, కంటిన్యూ చేద్దాం. అలాగే అర్థమైంది. థ్యాంక్స్ అండి. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇది చాలా మంచి శ్లోకం. కృష్ణ ఏమంటున్నారంటే, ఈ అధ్యాయంలో మీకు గుర్తుంచుకోవాల్సిన, ఇంకా ఆ పాయింట్ రాలేదు, నేను వచ్చినప్పుడు మీకు కొంచెం నేను ఏదైతే చార్ట్ చూపించానో అది కొంచెం గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకుంటే మీకు 2, 3, 4 3, 4, 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు మీకు ఒక మంచి ఈజీగా అర్థమైనట్టు, అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, దీంట్లో ఈ విషయాలు చెప్పాను. మీకు గుర్తుంచుకోవాల్సింది వాళ్ళ ఏ పద్ధతిని పాటిస్తున్నారు, వారి యొక్క లక్ష్యం ఏంటి, వారు యోగ్యత ఏంటి, చదవాల్సిన శాస్త్రం ఏంటి, పాటించాల్సిన పద్ధతి ఏంటి, వారు చేరే లక్ష్యం ఏంటి. 6 గుర్తుంచుకొని ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకు క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశః సస్య కర్తారమ విద్య కర్తారం. కృష్ణ ఏమంటున్నారంటే, నేను ఈ వర్ణాశ్రమాలు చాతుర్వర్ణ 4 వర్ణాలను నేను సృష్టించాను. ఈ దేని మీద ఆధారంగా? గుణకర్మ విభాగశ, గుణాల ప్రకారంగా ఈ యొక్క వర్ణాలని నేను సృష్టించాను. గుణం ప్రకారంగా అంటే వాళ్ళు చేసే కార్యాలు బట్టి ఆయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేది నిర్ధారింపబడుతుంది. వాడు జన్మించవచ్చు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించవచ్చు, కానీ వాడి శూద్రుడు యొక్క కార్యాలు చేస్తున్నారు అంటే వాడిని బ్రాహ్మణ అనలేము, శూద్ర అంటారు. అదే వేరే శూద్ర కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ యొక్క కార్యం చేస్తే అటువంటి వ్యక్తిని బ్రాహ్మణ అనొచ్చు. ఎందుకంటే కృష్ణ గుణం కర్మ విభాగశ అంటున్నారు. బ్రాహ్మణ అనేది అది గుణంతో కూడినది, అది జస్ట్ మన యొక్క జన్మతో కాదు. అందుకే దాని మీద ఆధారంగా మనం దాన్ని నిర్ణయించాలి, జన్మ ప్రకారంగా కాదు. ఇప్పుడు చాలా మంది గుళ్ళల్లో వాళ్ళు మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే అక్కడ వాళ్ళ గుళ్ళల్లో మేము కాశీ బ్రాహ్మణం మాకు దానం ఇవ్వండి, మథురా బ్రాహ్మణం మాకు దానం ఇవ్వండి, మేము ఈ బ్రాహ్మణం ఆ బ్రాహ్మణం మాకు దానం ఇవ్వండి అంటారు.
అలా బ్రాహ్మణులోకి 6 కార్యాలు ఉంటాయి. యజన్యాజన్, పఠన్ పాఠన్, దాన ప్రతిజ్ఞ. యజన్యాజన్ అంటే వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి, ఇతరులకి నేర్పించాలి. పఠన్ పాఠన్ శాస్త్రాలను చదవాలి, శాస్త్రాలను వేరే వాళ్ళకి వివరించాలి. దాన ప్రతిజ్ఞ దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి కూడా. 6 కార్యాలు చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటే కార్యం చేస్తున్నాడు, దానం తీసుకోవటం ఏం చేస్తున్నాడు, మిగతా పనులు ఏం చేయట్లేదు సరే. అలా చేయకూడదు. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణుల కింద రారు. వాళ్ళకి దానం ఇచ్చింటే ఎంత బెనిఫిట్స్ నాకు గ్యారంటీగా తెలియదు, ఇవ్వచ్చా లేదా అనేది నాకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కార్యం బట్టి మన యొక్క గుణం, మన యొక్క పొజిషన్ డిసైడ్ అవుతుంది. బ్రాహ్మణుల యొక్క కార్యం చేయాలి మనం, బ్రాహ్మణులు. క్షత్రియులు క్షత్రియ కార్యం చేయాలి, లేకుంటే వాళ్ళు క్షత్రియ అనలేరు. అయితే అలా ఇప్పుడు అందరూ కలియుగంలో పెద్దగా ఏం కేటగిరీ లేదు, కలో శూద్ర సంభవాన్ని, ఎందుకంటే అందరూ జాబులు చేస్తారు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేయట్లేదు. అరే ఏం క్యాస్ట్ లేవు కదా అని, అలా కూడా కాదు. ఎవరైనా ఒక కేటగిరీలో ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటే పెళ్లి చేసుకుంటే ఆ మైండ్ సెట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అలా మ్యారేజ్ చేసుకుంటారు. అది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదేమి గ్యారంటీ ఏమి ఇవ్వదు, కాకపోతే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ అలా రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇవి గుణాల ప్రకారంగా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మతాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, ఎస్పెషల్ కులాలు అనేవి జన్మతో ఫిక్స్ అయిపోయాయి. దానివల్ల అందరికీ సమాజంలో గొడవలు ఇవన్నీ ఇబ్బంది కలుగుతున్నాయి. కానీ కృష్ణ అందరు అంటారు ఈ కులాల వల్లనే ఇవన్నీ సమస్య, ఈ వేదాల్లో ఈ కులాల గురించి చెప్పబడింది, మనుసమ్మెతో ఈ కులాల గురించి చెప్పబడింది, ఇవన్నీ చాలా మంచి ఐడియాలు కావు అని. కానీ కాదు, ఇది చాలా సైంటిఫిక్ మెథడ్. కృష్ణ ఏదైతే మనకి డిసైడ్ చేశారో ఆయన జన్మ ప్రకారం కాదు, ఆయన గుణ ప్రకారంగా విభజించారు. ఆయన చాలా సైంటిఫిక్ సిస్టమ్ చెప్పారు. కానీ ఎనీవే ఈ యొక్క సిస్టమ్ ఏంటి, చాతుర్వర్ణాలు ఏంటంటే ఎలాగ మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అనేది చాలా సింపుల్ గా మీకు అర్థం కావాలంటే 4 వర్ణాలు దేని మీద ఆధారపడి ఉంటుంటే మీ యొక్క లైవ్లీహుడ్, మీ యొక్క జీవిత అంటే డబ్బులు ఏదైతే మనం సంపాదిస్తాం, జీవనాదాయం దేని మీద ఆధారపడదు. మీరు శాస్త్రాన్ని బోధిస్తూ, శాస్త్రాన్ని ఇతరులకి హెల్ప్ చేస్తూ, అర్థం చేసుకుంటూ మీరు దాన ధర్మాల మీద ఉంటే మీరు బ్రాహ్మణుడు. మీరు నలుగురిని రక్షిస్తూ వారిని రక్షిస్తున్నాను కాబట్టి వారి నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే మీరు క్షత్రియ. బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తే వైశ్య, శాలరీకి జాబ్ చేస్తే శూద్ర. ఇది చాతుర్వర్ణం అంటే సింపుల్. నెక్స్ట్ శ్లోక, ఇది కూడా మంచిది. నమాం కర్మాణి లింపంతే నమే కర్మే ఫలే స్పృహ ఇతి మాం యో విజానీతి కర్మ కర్మ కర్మబంధం కర్మభిర్న సబధ్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే నమాం కర్మాణి లింపంతే, నమాం కర్మాణి లింపంతే. కృష్ణ అంటున్నారు నాకు ఎటువంటి కార్యం చేసే అవసరం లేదు. నమే కర్మే ఫలే స్పృహ, అలా అని నాకు ఎటువంటి కార్యం యొక్క ఫలితం కూడా నాకు అవసరం లేదు. ఇతిమా యో బిజానితే, ఎవరైతే ఇది తెలుసుకుంటారో కర్మ బిజినెస్ పద్ధతి, అటువంటి వారికి కర్మ ఉండదు. అంటే మనం ఏం తెలుసుకోవాలి? 2 విషయాలు తెలుసుకోవాలి. కృష్ణకి ఎటువంటి కార్యం చేయనవసరం లేదు, కృష్ణకి ఎటువంటి కర్మ ఉండదు. ఈ 2 విషయాలు తెలుసుకున్న వాడికి ఇతిమా యో బిజాని, ఇటువంటి విషయం తెలుసుకున్న వాడికి ఆయనకి కర్మ బంధన ఉండదు. సింపుల్. అంటే మనకి ఈ రోజు ఇది తెలిసింది అనుకోండి, ఈ రోజు నుంచి మనకు కర్మ బంధన ఉండదు. ఏవం జ్ఞాత్వా కథం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు తత్తవ తస్యాత్వం పూర్వతరం కృతం. ఏమంటున్నారంటే ఏవం జ్ఞాత్మ, ఇది తెలుసుకున్న వాళ్ళు, ఏవం జ్ఞాత్మ కథం కర్మ పూర్వైరపి ముముక్షుభి అంటే ఎంతో గొప్ప పెద్ద జ్ఞానులందరూ ఎవరైతే తెలుసుకోరో పూర్వతరం కృతం, అటువంటి వారు. ఇంగ్లీష్ లో వీళ్ళెంత టార్చర్ చేసి ఈ ట్రాన్స్లేషన్స్ ఇచ్చారు. డబ్బులు తీసుకుంటే
క్రాంతికంగా రాయనవసరం లేదు కదా, సింపుల్ కూడా సింపుల్ గా కూడా రాయొచ్చు. ఏమంటున్నారంటే అందుకని నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని కరెక్ట్ గా పాటించు అంటున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఎందుకంటే ఎంతో మంది నా గురించి తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళిన వారు సక్సెస్ ని పొందారు. అందుకే నువ్వు కూడా ఆ విధంగా వెళ్ళు అర్జున అంటున్నారు. నెక్స్ట్ శ్లోకం కూడా, ఈ శ్లోకాలు కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటాయి, మీరే టెన్షన్ పడకండి. మళ్ళీ మనం భగవద్గీత డీటెయిల్ గా చదువుకున్నప్పుడు నేను దీని గురించి ఇంకా వివరిస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అంత ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, ఎంత అర్థమైతే అంత. కిం కర్మేతి కిం అకర్మేతి, సరే, కిం కర్మ కిం అకర్మేతి కవయోరప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుధా. కిం కర్మేతి కిం అకర్మేతి, ఏంటి కర్మ ఏంటి అకర్మ, కవయోర్ అపి అత్ర మోహిత, కవయోర్ చాలా తెలివైనవారు, అత్ర మోహిత వాళ్ళు కూడా మోహితులు అవుతారు. ఏంటి కర్మ ఏంటి అకర్మ మాకు కూడా తెలియట్లేదు. తత్తే కర్మే ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుధా. అందుకే ఏమంటున్నారు, ఎవరైతే ఇది కరెక్ట్ గా తెలుసుకుంటారో, అందుకే కృష్ణ అంటే నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు తెలుసుకుంటే యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్, నీకు మోక్షం లభిస్తుంది. సింపుల్. ఏది కర్మ ఏది అకర్మ ఏది వికర్మ కరెక్ట్ గా తెలుసుకుంటే మనకి మోక్షం లభిస్తుంది అంట కృష్ణ. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ శ్లోకం ఏదైతే ఉందో న- నవాం కర్మాన్ని లింపంతి, ఇక్కడ నుంచి ఇంకో సెక్షన్ స్టార్ట్ అవుతుంది. చాతుర్వర్ణ భగవంతుడు ఈ సిస్టమ్ ని నేను క్రియేట్ చేశానని చెప్పేశారు, కానీ ఇక్కడి నుంచి కృష్ణ ఈ కర్మ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, నాయన ఇది తెలుసుకోవటం చాలా కష్టం. ఫస్ట్ నాకైతే కర్మ ఉండదు, ఇది తెలుసుకొని యాక్ట్ చేస్తే నీకు కర్మ ఉండదు. నాకు కర్మ ఉండదు అని తెలిసి ఆ విధంగా నువ్వు నీ యొక్క కార్యాన్ని చేస్తే నీకు కర్మ ఉండదు. కానీ కిం కర్మ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వేరపి మోక్షువి, అందుకే నువ్వు వాళ్ళ అడుగుజాడలో వెళ్ళి నువ్వు కూడా ఆ విధంగా ప్రవర్తించు, నీకు కూడా మంచి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నేను నీకు కర్మ కర్మ ఏంటి అకర్మ ఏంటి ఇవన్నీ నేను నీకు కరెక్ట్ గా బోధిస్తాను. అది తెలుసుకున్నావు అనుకో, నువ్వు మోక్షసే సుఖాత్, నువ్వు కూడా ముక్తిని పొందుతావు. ఇక్కడ కర్మ అకర్మ వికర్మ ఈ మూడింటి గురించి తెలుసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఎంత కష్టమైంది అనేది కూడా నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు కృష్ణ. కర్మణోహపి అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇక్కడ ఏమంటున్నారంటే గహనా కర్మణో గతి, గహనా కర్మణో గతి అంటే ఈ యొక్క కర్మ యొక్క రహస్యాలన్నీ చాలా గుహ్యంగా, అవి అర్థం కాదు కరెక్ట్ గా. అందుకే నీకు కరెక్ట్ గా అకర్మ ఏంటి, కర్మణోపి బోద్ధం చ వికర్మ ఏంటి, కర్మ అకర్మ ఏంటి వికర్మ ఏంటి, ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకొని చెప్తున్నారు. కర్మ ఏంటి అకర్మ ఏంటి వికర్మ ఏంటి ఈ మూడింటి గురించి. అయితే మీకు దీని గురించి ఇప్పుడు కొంచెం మనం డిస్కస్, నెక్స్ట్ శ్లోకంలో కూడా దాని గురించి చెప్తారు. అది అది విన్న తర్వాత అది దాంతో పాటు డిస్కస్. అకర్మణ్య కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఫస్ట్ నుంచి మీకు కర్మ వికర్మ కర్మ అంటే ఏంటో చెప్తారు. మూడే కేటగిరీస్, చాలా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ వచ్చి వికర్మ, ఇంకోటి సకర్మ, ఇంకోటి అకర్మ. విఎస్కే, వికర్మ సకర్మ అకర్మ. విఎస్కే. వికర్మ అంటే మనం శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తే దాన్ని వికర్మ. నాకు ఏదైనా కోరిక ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ శాస్త్రానికి విరుద్ధంగా, శాస్త్రాన్ని ఏం పట్టించుకోవట్లేదు, అలా చేస్తే దాన్ని ఏమంటారు, వికర్మ అంటారు. అదే
నెక్స్ట్ వచ్చి అంటే ఇప్పుడు జనాలు మాంసాహారం తినాలనుకుంటున్నారు. ఏం రూల్ లేదు, ఇష్టం వచ్చినట్టు చంపేస్తారు, ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. తర్వాత అదే విధంగా వాళ్ళు ఆ, చేసే పనులు కూడా అలా ఇష్టం వచ్చినట్టుగా, ఏమి రూల్స్, తాగటాలు తినటాలు, వాడికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు పెళ్లి చేసుకో కూడా కలిసి కూడా ఉంటారు జనాలు, లివ్ ఇన్ రిలేషన్ అంటారు. ఇవన్నీ ఏంటి? వికర్మలు. దీనివల్ల ఫలితం ఏంటి? హ్యాపీగా నరకానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు అనుభవించేది నరకమే, దీని తర్వాత లభించేది నరకమే. రెండోది ఏంటంటే సకర్మ. దీని కర్మ కూడా అంటారు. ఈ సకర్మ ఏంటంటే నియమాలతో పాటించడం. ఒకవాడికి మాంసం తినాలి కోరిక ఉంది, కోరికను ఎలా పోగొట్టాలి? నీకు మాంసం తినే కోరిక పోవాలి అంటే నువ్వు ప్రసాదం తింటే అయిపోతుంది. ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ముందు కాలంలో వాళ్ళు అమావాస్య రోజే తినాలి. శాస్త్ర ప్రకారం అమావాస్య రోజు మేకనే నీ చేతులతో కాళీ గుడికి వెళ్ళి కాళీ గుడికి వెళ్ళి నీ చేతులతో నరికి అప్పుడు దాన్ని తినొచ్చు. అంటే నెలకు ఒకసారి. ఇంకోటి దాని చెవులో ఒక మంత్రం అన్నాను, మాంసహ. ఈ జన్మలో నేను నిన్ను చంపుతున్నాను, వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపు అని చెప్తున్నాను. అలా మాంసహ, నేను నీ ప్లేస్ లో ఉంటాను, నువ్వు నా ప్లేస్ లో ఉండవు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? వాడికి తినేయాలన్న కోరిక ఉంది, ఆ కోరిక తీరుతుంది. దాంతో పాటు కోరిక కూడా పోతుంది. అరే ఇన్నిసార్లు తింటున్నా నేను, ఎన్ని జన్మలు వచ్చి ఎన్నిసార్లు నన్ను నరికేస్తారు, ఎందుకంత రిస్క్ తీసుకోవటం? 3 నెలలకు ఒకసారి చేస్తే పర్పస్ కాదు, తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత అవసరం లేదని వదిలేస్తారు. సో అలా శాస్త్ర ప్రకారంగా వెళ్తే కోరిక తీరుతుంది, మెల్లమెల్లగా కోరిక నుంచి కూడా బయటపడిపోతుంది. ఇలా చాలా నియమాలు ఉంటాయి శాస్త్రాలు కోరికలు తెచ్చుకుంటానికి. సో శాస్త్ర ప్రకారంగా మనం ఆ కోరికలు తెచ్చుకోవాలి. దాన్ని ఏమంటారు? సకర్మ. తర్వాత వచ్చి అకర్మ. అకర్మ అంటే ఏమి రియాక్షనే ఉండదు. ఈ సకర్మ ఏంటంటే కొంచెం మంచి కార్యాలు కూడా ఉంటాయి. పుణ్యం చేయటం, దాన ధర్మాలు చేయటం, అది చేయటం, ఇది చేయటం, యజ్ఞం చేయటం, ఆ, ఇతరులకి ఎవరికైనా ఇల్లులు కట్టి ఇవ్వటం, లేకుంటే వాడిని చదివించటము, లేకుంటే వాడికి భోజనం పెట్టడము, బట్టలు ఇవ్వటము, ఇవన్నీ ఏంటంటే పుణ్యకార్యాలు. వికర్మ చేస్తే పాపం లభిస్తుంది, సకర్మ చేస్తే పుణ్యం లభిస్తుంది. పుణ్యం వల్ల ఎంజాయ్ కూడా చేయొచ్చు, రెండు బెనిఫిట్. కానీ పాపము పుణ్యానికి అతీతంగా ఇంకో కార్యం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే అకర్మ అంటారు. ఏ అకర్మ. ఈ అకర్మ ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి కా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. వాడికి ఢిల్లీలో ఉన్న, ఆ, స్వతంత్ర దినోత్సవం ఎప్పుడో వాడికి ప్రెసిడెంట్ ఇచ్చి ఒక పెద్ద మెడల్ ఇస్తారు, వీర్ చక్రో, అశోక చక్రో, పరమవీర్ చక్రో. వాడు ఊళ్ళో పక్కింటి వాడితో గొడవ పెట్టి వాడిని చంపేశాడు. వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అరే నేను అక్కడ 10 మందిని చంపాను, నన్నేమో మంచి మెడల్ ఇచ్చి సన్మానించారు, ఇక్కడ నేను ఊళ్ళో ఒకడినే చంపాను, ఎందుకు నన్ను జైల్లో పెడుతున్నారంటే, ఆయన అక్కడ నువ్వు గవర్నమెంట్ కి చేసావు, అందుకే నీకు బిరుదు ఇచ్చారు. ఇక్కడ నీ స్వార్థం గురించి చేసావు, అందుకే నీకు దీనికి ఫలితాన్ని అనుభవించాల్సింది. అంటే ఇక్కడ రెండు విషయాలు ఏంటి? అకారం అంటే నిస్వార్థంగా మనం భగవంతుడికి చేస్తాం, దానికి రియాక్షన్ ఉండదు. ఎప్పుడైతే స్వార్థంతో చేస్తామో అప్పుడు పుణ్య పాపాలు ఉంటాయి. నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తామో ఒట్టి భగవంతుడి గురించే, దానికి రియాక్షన్ ఉండదు. అక్కడ కృష్ణ ఫ్యాక్టర్ ఉంటుంది, రియాక్షన్ ఉండదు. గవర్నమెంట్ కి చేశారు కదా, అందుకే రియాక్షన్ ఉండదు. మన గురించి చేస్తే స్వార్థం, పుణ్య పాపాలు ఉంటాయి. నా గురించి వేరే వాళ్ళకి, అరే నేను నిస్వార్థంగానే చేస్తున్నానంటే, లేదు నాయన నువ్వు పుణ్యం కూడగట్టుకుంటానికి చేస్తున్నావు, అది స్వార్థం అయిపోతుంది. నేను నిస్వార్థంగా వాడికి భోజనం పెట్టాను, నిస్వార్థంగా ఇది చేశాను, నిస్వార్థంగా నేను రోడ్లు వేయించాను, నిస్వార్థంగా నేను చెట్లు నాటించానంటే నిస్వార్థం కాదు, ఎందుకంటే అది నీకు పుణ్యం కలుగుతుంది. అదే నువ్వు కృష్ణ గురించి చేస్తే అప్పుడు అది నిస్వార్థం అవుతుంది. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు స్వార్థం ఉంది దాంట్లో? ఎందుకంటే నీ దేశం గురించి చేసుకుంటున్నావు, నీ జనాల గురించి చేసుకుంటున్నావు, నీ కుటుంబంలో నీ సమాజము దేశం గురించి త్యాగం, ఇవన్నీ స్వార్థం కిందే వస్తుంది. నిస్వార్థం అంటే ఓన్లీ కృష్ణ. అది మనకి ముందు ముందు అర్థమవుతుంది 7వ అధ్యాయంలో. ఇప్పటి వరకు ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? మీకు ఆ చార్ట్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, మీరు
ఇంకోటి ఏంటంటే ఈ లెక్చర్స్ అన్ని రికార్డింగ్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో మీకు మళ్ళీ వింటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. రాధా ప్రమోద్ దాస్ తెలుగు అని ఉంది యూట్యూబ్ ఛానల్. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న లేకుంటే మనం మిగతా గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాద. కొంచెం ఆలోచిస్తే క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ అడగటం మంచిది. హరే కృష్ణ.